సింధు గురించి సిద్ధార్థ వాళ్ళు చెప్పింది నిజమా, లేక సిద్ధార్థ గురించి అమ్మ చెప్పింది నిజమా? అయినా అమ్మెందుకు నాకు అబద్ధం చెప్తుంది? మరి ఎన్ని రోజులు లేంది సిద్ధార్థ కావ్య ఆఫీస్కి వచ్చి ఇప్పుడెందుకు సింధు ఏ తప్పు చేయలేదని చెప్పారు? సిద్ధార్థ వాళ్ళు చెప్పింది నిజమవ్వాలని అనుకుంటున్నాను. యష్, ఏమైనా కావాలా? ఏవద్దు. యష్ ఎందుకు అదోలా ఉన్నాడు? నాకుంది. అది 6 కాదు 9. ఇది 6 రిషి. కాదు శశి, అది తిప్పి చూడు. 9 కాదు, ఇలా తిప్పాలి. ఇది 6. అబ్బా 9 అని చెప్తున్నాను కదా. రిషి, శశి, ఎందుకు మళ్ళీ గొడవ పడుతున్నారు? నిన్న చెప్పాను కదా మీకు ఇద్దరు సపోర్టివ్గా ఉండాలని. మళ్ళీ ఏమైంది? మేం గొడవ పడట్లేదు అసలు. చిన్న కన్ఫ్యూజన్ వచ్చి డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటా కన్ఫ్యూజన్? నేను శశి హౌస్ గేమ్ ఆడుకుంటున్నాం నాన్న. శశి ఒక నెంబర్ తీసి 6 అంది, కానీ అదేమో 9. శశి ఏమో అది 6 అని వాదిస్తుంది. నువ్వే చెప్పు నాన్న, ఇటు తిప్పితే 9 కదా. రిషి ఇటు ఇవ్వు. ఇటు తిప్పితే 6 కదా నాన్న. సింధు గురించి తప్పుగా మాట్లాడే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడండి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏ రూమ్ నెంబర్కి వెళ్ళారు? రూమ్ నెంబర్ 109 సార్. అసలు ఆ రోజు ఆ హోటల్లో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు రూమ్ కీస్ తీసుకొని రూమ్ నెంబర్ 109లోకి వెళ్ళాలని మూవ్ అయినప్పుడు మా బావ సింధు మీద అనుమానంతో వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడానికి అదే రూమ్లోకి నేను కూడా వెళ్ళానండి. నాన్న, నువ్వే చెప్పసలా ఆ నెంబర్ ఏంటో. అది 9 కదా నాన్న. కాదు 6 కదా నాన్న. నాన్న,
ఆఫీస్కి సిద్ధార్థ్ వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి యష్ ఎందుకంత కంగారు పడుతున్నాడో ఏమై ఉంటుంది? ఆ హోటల్ వాడి నెంబర్ ఉండాలి. నేను ఫీడ్ చేసుకున్నాను. ఆ నెంబర్ ఎక్కడుంది? హలో, ఎవరండి? హలో, నేనండి యష్ని. అదేనండి, యష్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ని మాట్లాడుతున్నాను. నేను గుర్తున్నానా అండి మీకు? సార్, నేను వైజాగ్లో ఉండేటప్పుడు రెగ్యులర్గా మీ హోటల్లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చామండి కదా. గుర్తొచ్చింది సార్. చెప్పండి సార్, ఎందుకు కాల్ చేశారు? రూమ్స్ ఏమైనా అడ్వాన్స్గా బుక్ చేయాలా? రూమ్ కాదండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. 8 years బ్యాక్ మే 17వ తేదీన మీ హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావాలండి. 8 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే ఆ ఫుటేజ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫుటేజ్ అలా ఇవ్వడం కుదరదు సార్. పైగా 8 years బ్యాక్ అంటున్నారు కదా, ఆ ఫుటేజ్ దొరకడం చాలా కష్టం సార్. ప్లీజ్ సార్, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. చెప్తున్నాను కదా, ఆ ఫుటేజ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పండి, మీకు ఎంత డబ్బు కావాలి? అంటే సార్, ఫుటేజ్ బ్యాకప్ ఉంటుంది, కానీ అది బయటకు వస్తే నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది సార్. ఈ విషయాన్ని నేను ఎవ్వరికీ తెలియనివ్వను. నాకు ఆ ఫుటేజ్ పంపండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీరు అనుకుంటున్న అమౌంట్ నా ఫోన్కి పంపించండి. నేను వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే సార్, నేను ఒకసారి చెక్ చేసి మీకు కాల్ చేస్తాను. ఉంటాను సార్. ఆ ఫుటేజ్ ఎలాగైనా దొరికేలా చూడు దేవుడా, ప్లీజ్. ఈ మేనేజర్ ఇంకా ఫోన్ చేయలేదేంటి? నేనే ఆ మేనేజర్కి కాల్ చేస్తే ఆ ఫుటేజ్ దొరికిందేమో తెలిసిపోతుంది కదా. అమ్మయ్యా. హలో సార్, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే చేశారు సార్. ఇంతకీ ఆ ఫుటేజ్ దొరికిందండి? దొరికింది సార్. ఆ ఫుటేజ్ని నేనే హార్డ్ డిస్క్లో కాపీ చేశాను. వెంటనే బస్ ద్వారా మీకు హైదరాబాద్ పంపిస్తాను. త్వరగా పంపించండి సార్. అది అమౌంట్ ఇస్తానన్నారు. మీ అకౌంట్ నెంబర్ నా ఫోన్కి పంపించమని చెప్పాను కదండి. ఆల్రెడీ మీ ఫోన్కి పంపించాను సార్. ఓ ఓకే, ఎంత పంపించమంటారు? అది ఎంత అంటే ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. అలాగే సార్.